ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఆ సజీవుడైన దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. కనుక ప్రతిరోజు తన వాక్యపు వాగ్దానాలను పంపి మన ఆత్మీయ జీవితాన్ని ఆయన బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు అని మనము విశ్వాసిస్తూ ఆయన మార్గంలో నడిచినట్లయితే ఖచ్చితంగా ఆయన మనకు తన కృపను, తన సహాయాన్ని అనుగ్రహించి ఆయన మరింతగా మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, ఈ కష్టాలు అనే కట్లు, ఈ కన్నీరు అనే కట్లు, ఈ బాధ, ఈ వేదన, ఈ అవమానము, ఈ ఒంటరితనం అనే కట్ల చేత బాధపడుతూ ఇక నీవు సతమతమవుతూ ఉన్నట్లయితే విను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కొన్ని అద్భుతమైన ఆదరణతో కొన్ని మాటలు నీ యొద్దకు పంపించి నిన్ను ధైర్యపరుస్తున్నాడు. కనుక వినడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే పరిశుద్ధ గ్రంథాలను చేతుల్లోకి తీసుకోండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము ఈ దిన దేవుని వాగ్దానంతో కూడిన వాక్కుగా విశ్వాసంతో స్వీకరిద్దాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్. బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 30 verse 8. టుడేస్ ద హోలీ టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబిల్. గ్రంథాలు తెరిచినట్లయితే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనము, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీకున్న కాడిని నీ మెడను ఉండకుండా ఆ దినమున విరచి నేను నీ కట్లను తెంపెదను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథకర్త ద్వారా, ఇదిగో నీకున్న కాడి నీ మెడకు ఉండకుండా ఆ దినమున ఆ యొక్క కట్లను తెంపి నేను వాటిని విరిచివేస్తాను, తెంపివేస్తాను, తొలగిస్తానని దేవుడు వాగ్దానం చేత నీకు మాటలు అందిస్తున్నాడు. కనుక ఏ విషయంలో కృంగిపోతున్నావు? నా జీవితంలో ఈ యొక్క కష్టాలు, ఈ కట్లు నన్ను ఆవరించేసి వాటిలో నన్ను బంధించాయి, ఇక నేను వాటి నుంచి విడిపించబడను. ఈ యొక్క మానసిక ఒత్తిళ్ళు, ఆర్థిక ఒత్తిళ్ళు, అనారోగ్య ఒత్తిళ్ళు, ముఖ్యంగా చెప్పుకోలేని సమస్యలు, అందరి ద్వారా బాగానే కనబడుతున్నావు కానీ మానసికంగా ఒంటరితనంలో కృంగిపోతున్నావు, కుమిలిపోతున్నావు, కన్నీరు కారుస్తున్నావు, వేదన చెందుతున్నావు, బాధపడుతున్నావు. అయితే వినో, నీ మెడకు ఉన్న కాడి కట్లను నేను తెంచేస్తాను, విరిచివేస్తాను. నీ శత్రువుల యొక్క కాడిని నేను విరిచివేస్తాను. నువ్వు కలిగి ఉన్న ఆర్థిక కట్ల నుంచి నేను నిన్ను విడిపిస్తాను. అనారోగ్య బంధకాల నుంచి నేను విడిపిస్తాను. పాపం అనే కట్లను నేను తెంపివేసే ఆ దినము ఆసన్నమైపోయింది. కనుక విశ్వాసంతో ఈ మాటలు వింటున్నా నీవు ధైర్యంగా ఉంటావు కదా. ఆ దేవుని ఆధారం చేసుకొని వాగ్దానం చేసిన దేవుని నువ్వు అలక్ష్యము చేయక, నిర్లక్ష్యం చేయక, నా దేవుడు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా ఆయన నాకు మాట ఇచ్చాడు. ఏమని? నా యొక్క కట్లను ఆయన తెంపివేస్తాడు, నా మెడ మీద ఉన్న ఆ కాడి అనే భారంను ఆయన తొలగిస్తాడు అని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆ వాగ్దానం చేసిన దేవుని యందు దృష్టి నిలిపి విశ్వాసంతో ఆయనను ఆనుకొని, ఆయన ఆధారం చేసుకొని, ఆయన మీద నీ భారములు యెహోవా మీద మోపము, ఆయన ఆదుకుంటాడన్న రీతిగా నీ మాటలను, నీ సమస్త జీవితాన్ని ఆయనకు చెప్పుకొని ఆయనను ఆధారం చేసుకొని ఆయనను ఆశ్రయిస్తావు కదా. అట్టి విధంగా ఆశ్రయించినట్లయితే ఆ దేవుడు అంటున్నాడు, నేను నీ కాడి కట్లను నీ మెడ నుంచి తొలగించి విడిపించి నేను నిన్ను విడిపించి ఆశీర్వదించి నిలబెట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానన్న దేవుణ్ణి విశ్వాసంతో అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన మీద ఆధారపడతావు కదా. అలా ఆధారపడినట్లయితే, అలా నువ్వు ఆశ్రయించిన దేవుని కనుక ఆధారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు. అట్టి దేవుని యొక్క మహాకృప దేవుడు నీకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్న మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీకున్న కాడి కట్లను నీ మెడ నుంచి తొలగించి వాటిని విరిచి ఆ దినమున తెంపి వేసేదనన్న వాగ్దానము మన నిజ జీవితంలో ఆ దేవాది దేవుడు సిద్ధపరిచి అనుగ్రహించి నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాగణుడా మీకు స్తోత్రాలు. ఈ ఉదయం అతి శ్రేష్టమైన మాటలను నీ బిడ్డలకు అందించి వారిని ధైర్యపరచుంది నీకు వందను. ఎంతమంది అయితే కాడి కట్ల చేత బంధించబడి బలహీనతల గుండా వెళ్తున్నారు, వారు ఆ కట్ల నుంచి విడిపించబడుదురుగా, తెంపెదను, వారి నుంచి ఆ కట్లను విడిపించదను అని వాగ్దానం చేసిన రీతిగా ఆ వాగ్దానం నెరవేర్చి వారికి కావాల్సిన బలమును, శక్తిని, ఆరోగ్యం అనుగ్రహించి మీరే మహిమ పొందుమని యేసు నామమున, యేసు అనే శక్తిగల నామాన్ని బట్టి ప్రార్థించి ఈ వాగ్దానాన్ని పొందుకొని ఉన్నాము తండ్రి.
ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయడం మర్చిపోద్దు, అనేకులకు పరిచయం చేయడం అస్సలు మర్చిపోద్దు. ప్రవీణ్ వేల్పుల అఫీషియల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.